హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ఇక్కడేమంటే మేమైతే బయట పోయి అయితే ఇంటికి వస్తూ ఉన్నాము. వచ్చే దారిలో అయితే చెనిక్కాయలు అయితే అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు సీజన్ కూడా కాదు, అన్ సీజను. ఇప్పుడైతే అమ్ముతా ఉన్నారు. మామూలుగా ఈ కాయలు అయితే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ తినడానికి అయితే చాలా బాగుంటాయి. వేడివేడిగా తినొచ్చు కదా. ఇప్పుడైతే అట్లా లేదు. ఈ వేడికైతే ఈ కాయలు అయితే అస్సలు తినలేము. ఇంకా వీటిని అయితే ఇంటికి తీసుకొని పోయి తిందామని ఇంటికైతే తీసుకొచ్చాము. మేము ఇంటికి వచ్చేసరికి కాయలు కూడా బాగా చల్లబడిపోయాయి. ఇప్పుడైతే తినొచ్చు. ఈ ఎండలకు ఈ వేడికైతే అస్సలు ఇట్లా వేడి కాయలు అయితే తినలేము. అట్లా బయట పోయి ఇలా ఇంటికి వచ్చామో లేదో ఏదో పాత్రలో అయితే మనల్ని ఉడికిపెట్టేసిలో అట్లయితే అయిపోతాను మనసులో అయితే. ఇంకా ఈ కాయలు అయితే మొత్తం అన్ని 3 గింజల కాయలు 4 గింజల కాయలు ఉంటాయి చూడు, అలా అయితే ఉన్నాయి. మేము చిన్నప్పుడు అయితే చేలల్లో గింజలు వేసేదానికి చెనిక్కాయలు అయితే ఒలుస్తూ ఉంటుంది. అలా ఒలిచేటప్పుడు అయితే మా సైడ్ అయితే 2 గింజల కాయలు ఉంటాయి కదా, అలాంటివి మాత్రమే ఎక్కువ వేస్తూ ఉంటారు చెనిక్కాయలు. కానీ ఆ కాయల్లో అయితే ఎక్కడో ఒక్కొక్కటి అయితే 3 గింజల కాయలు కానీ 4 గింజల కాయలు కానీ దొరుకుతూ ఉండే. అట్లా అయితే మేము తీసి అయితే పక్కన దాచిపెట్టుకుంటా అంటే పిల్లోళ్ళంతా. ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ ఉడికిపెట్టిన చెనిక్కాయలు అయితే 2 గింజల కాయలు అయితే వెతుక్కోవాల్సి వస్తుంది. మొత్తం అంతా 3 గింజలు 4 గింజల కాయలు అయితే ఉన్నాయి. భలే ఉన్నాయి. గింజ కూడా చాలా పెద్దగా బాగుంది. ఈ మధ్య కాలంలో అయితే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకి అన్ సీజన్లో కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి.